ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల్లో భాగంగా చాలా చోట్ల, చాలా గ్రామాలలో తిరుగుతా ఉన్నాము. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఓటర్ మహేశ్వరులందరికీ మొదటగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏందనంటే తీన్మార్ మల్లన్నకి ఓటు ఎందుకు వేయాలి? తీన్మార్ మల్లన్న మీద వచ్చే సెటైర్లు ఏంటి? తీన్మార్ మల్లన్న ఎందుకు ఇంతగానో విమర్శించాల్సి వస్తా ఉన్నది? అసలు తీన్మార్ మల్లన్న కోసం చాలా మందికి తెలియని విషయాలు కూడా ఉన్నాయి. ఒకానొక సమయంలో ప్రతిపక్షమే లేనప్పుడు 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నది తీన్మార్ మల్లన్న. ఇటువంటి తీన్మార్ మల్లన్న ఆ రోజుల్లోనే ప్రతిపక్షంలో లేకుండా, ప్రజల కోసం మాట్లాడకుండా, పేదల కోసం మాట్లాడకుండా, ఉద్యోగస్తుల కోసం మాట్లాడకుండా, నిరుద్యోగుల కోసం మాట్లాడకుండా, విద్యార్థుల కోసం మాట్లాడకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము వేల కోట్లు ఇచ్చేది కావచ్చు. ఆ పైసలు తీసుకొని సప్పుడేక 100 రోజుల జైలు జీవితం వదిలేసుకొని వాళ్ళ భార్య పిల్లలతోటి ఉండొచ్చు కదా! అట్లా లేకుండా మన కోసం పనిచేస్తున్నారని, మన ప్రజల కోసం పనిచేస్తున్నారని, పేదల కోసం పనిచేస్తున్నాడని, నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నాడని, ఉద్యోగస్తుల కోసం మాట్లాడుతున్నాడని, పోలీసు వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడని, రాజకీయంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద కూడా అబండాలు జరుగుతా ఉన్నాయని, ప్రెస్ అండ్ మీడియా కోసం మాట్లాడుతున్నారని, ఎవరికి ఆపదొచ్చినా కూడా వాళ్ళందరి కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆ వ్యక్తి మీద ఈరోజు చెడు ప్రచారం చేస్తా ఉన్నారు. అబద్ధపు బూటకు మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. దేనికి ఎవిడెన్స్ లేదు, ప్రూఫ్ లేదు. మల్లన్న గారు కూడా లైవ్‌లో చెప్పారు. చాలా చోట్ల కూడా చెప్తా ఉన్నారు. 27వ తేదీ వరకు ఏదైనా మీరు నిరూపించగలుగుతారా అని చెప్పేసి. నిరూపించే అంత ఉండేటట్టుగా ఉంటే ఆ రోజున బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎన్నో కేసులు బనాయించేసి ప్రూవ్ చేసేది కదా! అన్ని తాత్కాలికమైన కేసులు పెట్టి, తాత్కాలికంగా ఇబ్బంది పెట్టి, ఇష్టానుసారంగా 100 రోజుల పైన జీవిత కాలాన్ని ఆయన భార్య పిల్లలకు దూరం చేసినటువంటి అంత ఇబ్బంది పడకుండా మన కోసం చేయాల్సిన అవసరం అతనికి ఏంటి? మన కోసం చేస్తున్నాడు అంటే దేనికోసం చేస్తున్నాడు? ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ మహాశయులు ఆలోచించండి. చాలా మందికి తెలియదు. తెలుసుకోండి. ఎవరేంటి, ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు పైసల కోసం మాత్రమే వీడియోలు తీసి మాట్లాడుతా ఉన్నారు. డబ్బులు మాత్రమే తినడానికి, డబ్బులకు మరిగినటువంటి కొన్ని రాజకీయంగా కూటమిగా ఉండి ఓట్ల చీలిక చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాకు తెలియదా? ఓట్ల చీలిక చేయట్లేదని మాకు తెలుసు. ఎక్కడెక్కడ ఓట్ల చీలిక చేద్దామని చూస్తున్నారో విషయం కూడా మాకు తెలుసు. వందల కోట్లు కూడా ఖర్చు పెట్టి ఈరోజు మల్లన్నను ఓడించడం కోసం అని చెప్పేసి చాలా మంది ఇండిపెండెంట్‌గా కూడా కొనుక్కుంటున్నారన్న విషయం మాకు తెలుసు. ఎందుకు? మల్లన్న ఓడిపోవాలని. ఎందుకు? గెలిస్తే ఇలా పప్పుడేం ఉడకవు. గెలిస్తే పట్టభద్రులకు సంబంధించిన అన్ని విషయాలకు ఆయన అండగా ఉంటాడు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితది. జాబ్ క్యాలెండర్ టైంకొస్తది. ఉద్యోగాలు టైంకొస్తాయి. విద్యార్థులకి ఏ అపాయమున్నా, ఏ ఏ బాధ్యతలున్నా చేస్తాడు. అంటే అవన్నీ జరగద్దు. అవన్నీ జరగద్దనంటే అవన్నీ జరిగితే ఏమైతది వీళ్ళకని అడగొచ్చు చాలామంది. అవును. జరిగితే ఏమైతదంటే రాజకీయంగా ఎవరైతే కింది స్థాయిలో దయాదండం అని బతకగలుగుతారో అప్పుడు మిగిలిన వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటూ పోతా ఉన్నారు. కానీ ఈరోజు మల్లన్న వస్తే అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాడు. 100% డీఏలు ఆగినాయి. 46 జీవో అమలు. 317 జీవోలు. ఎన్నో జీవోలు వస్తా ఉన్నాయి. ఎన్నో జీవోలు దాచిపెట్టిపోయింది గత ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం అంటా ఉన్నారు. సరే మనము తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా, కాంగ్రెస్ టికెట్ ఇయ్యకముందు ఆయన సెకండ్ ప్లేస్‌లో వచ్చిండు లీడింగ్‌లో. లాస్ట్ ఎమ్మెల్సీ అప్పుడు. ఇప్పటికి గూడా మనం కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా, ఇయ్యకపోయినా గూడా మల్లన్న గారు గెలిసేవారు గావచ్చు. సరే ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. కాబట్టి ఆ గౌరవంతోటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దానికోసం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు. అభ్యర్థుల ప్రకారంగా చేస్తున్నాడు. ఆయన 100% గెలవాల్సిందే. 1,00,000 ఓట్ల పైబడి మెజారిటీతో మనం గెలిపించుకున్నప్పుడే తనేం చేస్తాడనేది తెలుస్తది. తను జీరో తోటి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిండు. తన మీద తను రైట్ టు రీకాల్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. బహిరంగంగా రైట్ టు రీకాల్‌ని నా పైనే అమలు చేసుకుంటా అని చెప్తా ఉన్నాడు. ఇంకెప్పుడు మనం జనాలం మారేది? ఇంకెప్పుడు పట్టభద్రులారా మీరు మేల్కోండి. ఎప్పుడు మారదాం మనం? ఎవరిని చూద్దాం? ఏ అభ్యర్థిని ఎంచుకుందాం? ఎవరి కోసం మనం మాట్లాడాలి? ఎవరి కోసం మనము ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలి? డబ్బు చూడకండి. పైసలు ఇవాళ కాకపోతే ఆయనను ఓడించడానికి 2,000 ఇస్తారు, 5,000 కూడా ఇస్తారు. అన్నీ తీసుకోరి జేబులో పెట్టుకోర్రి. కానీ ఓటు మాత్రము తీన్మార్ మల్లన్నకు ఏసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని
మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే తీసుకోండి. డబ్బు తీసుకున్నామని రెండో ప్రాధాన్యత ఓటు పొరపాటున కూడా వేరే వాళ్ళకి ఎయ్యకండి. మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్నకు వేసి గెలిపించాలని మీ అందరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు అన్న గెలిచిన తర్వాత ఎటువంటి పనులు చేస్తారు ఏంటి అనేది మీరు ప్రత్యక్షంగా చూడాలంటే ఒక్క అవకాశం ఇవ్వండి అన్న. ఒక్క అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా మల్లన్న గారి సత్తా ఏంటో చూపిస్తాడు. ధన్యవాదాలు. ఆలోచిద్దాం, ఆశీర్వదిద్దాం. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ప్రశ్నించే గొంతు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిద్దాం.